ఒక్కసారి మనల్ని మనం కొన్ని సందరాలు వెనక్కి తీసుకెళ్దాం. ఆధునిక వైద్యం, కంటి ఆసుపత్రులు లేని రోజుల్లో మన పూర్వీకులు కళ్ళని ఎలా శుభ్రం చేసుకునేవారో చూద్దాం. ఇది ఒకప్పుడు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా కొనసాగిన సంప్రదాయ పద్ధతిగా చెప్పబడుతుంది. సాధారణంగా దుమ్ము, ధూళి లేదా ఇతర మలినాలను కళ్ళ నుంచి తొలగించడానికి పెద్దల నుంచి నేర్చుకున్న పద్ధతులను ఉపయోగించేవారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఆధునిక యంత్రాలు కనిపించవు. సాధారణమైన చేతితో తయారు చేసిన పరికరాలు, సహజమైన పద్ధతులు మరియు అనుభవంతో నేర్చుకున్న నైపుణ్యం మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా జరుగుతున్నట్లు కనిపిస్తాయి. ప్రతి చిన్న కదలిక, ప్రతి సహజమైన శబ్దం ఈ వీడియోకు ఒక ప్రత్యేకమైన ఏఎస్ఎంఆర్ అనుభూతిని ఇస్తుంది. కానీ ఇక్కడో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇలాంటి పాతకాలపు పద్ధతులు మన సంస్కృతిలో భాగంగా ఉండొచ్చు. అయితే కళ్ళ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. కంటిలోకి అపరిశుభ్రమైన వస్తువులు, ద్రవాలు లేదా తెలియని పదార్థాలను ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్, గాయం లేదా కంటి జేజీ కళ్ళ తీసాక మట్టి వచ్చినా జేజీ నిజమేనా అని అడుగు. అది తర్వాత లాస్ట్ జేజీ ఇంత మట్టి వచ్చినా నా కళ్ళ నిజమేనా అని అడుగు. అడుగు అడుగు అడుగురా. నిజమే కదా అడుగు అలా మాట్లాడు. నిజమేనా నిజమే నాయన, ఇంత మంట వచ్చింది నీ కంట్లో. నువ్వు ఊగిరెగ్గొట్టాం పోలేదు. జడ్జి నిజమేనా జడ్జి అన్నా మట్ట వచ్చేది జడ్జి నిజమేనా ఏ మళ్ళనా ఓ,